దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను పవన్. ఈరోజు మనం ఆసియాలోని అత్యంత ధనవంతుడైన వ్యక్తి, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ ధీరుభాయ్ అంబానీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖేష్ అంబానీ ఒక వ్యాపార దిగ్గజం మాత్రమే కాదు, భారత ఆర్థిక వ్యవస్థపై తన ప్రభావం చూపగల శక్తి, ఆయన సాధించిన విజయాలు, ఆస్తులు, జీవన శైలి గురించి లోతుగా చూద్దాం ఈరోజు. ముఖేష్ అంబానీ 1957 ఏప్రిల్ 19న యోమెన్లోని అడెన్లో గుజరాత్ హిందూ కుటుంబంలో ధీరుభాయ్ అంబానీ, కోకిలాబెన్ అంబానీ దంపతులకు జన్మించారు. ఆయన తండ్రి ధీరుభాయ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ స్థాపకుడు. ఒక చిన్న వస్త్ర వ్యాపారం నుంచి భారతదేశంలో అతిపెద్ద కంపెనీని నిర్మించారు. 1958లో రాజకీయ అస్థిరత కారణంగా కుటుంబం ముంబైకి తిరిగి వచ్చింది. ముఖేష్ ముంబైలోని భోలేశ్వర్లోని ఒక సాధారణ 2 గదుల అపార్ట్మెంట్లో బాల్యాన్ని గడిపారు. ఆయన హిల్ గ్రాంజ్ హై స్కూల్లో చదువుకొని ముంబైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ నుంచి కెమికల్ ఇంజనీరింగ్లో BE డిగ్రీ పొందారు. అనంతరం స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో MBA చేయడానికి అమెరికా వెళ్ళారు. కానీ 1980లో తండ్రి వ్యాపారంలో సహాయం చేయడానికి భారత్కు తిరిగి వచ్చారు. ముఖేష్ అంబానీ 1985లో నీతా అంబానీని వివాహం చేసుకున్నారు. నీతా ఒక విద్యావేత్త, వ్యాపారవేత్త, రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్, అలాగే ముంబై ఇండియన్స్ యజమాని కూడా. వీరికి 3 పిల్లలు: ఈషా అంబానీ, ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీ. ఈషా రిలయన్స్ రిటైల్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నడుపుతుండగా, ఆకాష్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్గా, అనంత్ ఎనర్జీ సెక్టర్ బిజినెస్ నిర్వహిస్తున్నారు. 2023లో 3 రిలయన్స్ బోర్డులో చేరారు. ముఖేష్కు ఒక తమ్ముడు అనిల్ అంబానీ, 2 చెల్లెలు నీనా కొఠారి, దీప్తి సల్గాంకర్. ముఖేష్ అంబానీ ఒక శాకాహారి, మద్యం సేవించిన వ్యక్తి. బాలీవుడ్ సినిమాలంటే ఆయనకు బాగా ఇష్టం. ఆయన వ్యక్తిగత జీవితంలో సరళతను, కుటుంబ విలువలను పాటిస్తారు. ముఖేష్ అంబానీ నాయకత్వంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ సంస్థగా ఫార్చ్యూన్ 500 కంపెనీగా నిలిచింది. 1966లో ధీరుభాయ్ అంబానీ స్థాపించిన ఈ సంస్థ మొదట వస్త్ర వ్యాపారంగా ప్రారంభమై పెట్రోకెమికల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, రిటైల్, టెలికాం, మీడియా, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో విస్తరించింది. ముఖేష్ 1981లో రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్లో చేరి గుజరాత్లోని జామ్నగర్లో ప్రపంచంలోని అతిపెద్ద గ్రాస్ రూట్ పెట్రోలియం రిఫైనరీ నిర్మించారు. ఇది రోజుకు 6,60,000 బ్యారెల్స్ ఉత్పత్తి చేస్తుంది. 2016లో రిలయన్స్ జియో ప్రారంభించి 490 మిలియన్ సబ్స్క్రైబర్తో భారత టెలికాం మార్కెట్లో విప్లవాత్మకంగా మార్చారు. 2023లో జియో ఫైనాన్షియల్ సర్వీస్ను లిస్ట్ చేశారు. రిలయన్స్ రిటైల్ భారతదేశంలో అతిపెద్ద రిటైల్ చైన్గా నిలిచింది. ముఖేష్ గ్రీన్ ఎనర్జీలో $80 బిలియన్ పెట్టుబడి పెట్టి 2035 నాటికి నెట్ జీరో కార్బన్ లక్ష్యాన్ని చేరాలని ప్రణాళిక చేశారు. 2025 మే నాటికి ముఖేష్ అంబానీ నెట్వర్త్ $108 బిలియన్, అంటే సుమారు 9 లక్షల కోట్లు. ఆసియాలో అత్యంత ధనవంతుడిగా, ప్రపంచంలో 13వ ధనవంతుడిగా నిలిచారు. ఆయన సంపదలో రిలయన్స్ ఇండస్ట్రీ వాటా 42%, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వాటా 45%, అలాగే ఇతర పెట్టుబడులు ఉన్నాయి. ఆయన ముంబైలోని ఆల్డ్ మౌంట్ రోడ్లో ఉన్న ఆంటిలియా ప్రపంచంలోనే 2వ అత్యంత ఖరీదైన నివాసంగా పేరుగాంచింది. దాదాపు 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 27 అంతస్తులతో 15,000 కోట్ల విలువైన ఈ ఇంటిలో 3 హెలిప్యాడ్లు, 168 కార్ గ్యారేజ్, 50 సీట్ల థియేటర్, స్పా, స్విమ్మింగ్ పూల్, టెంపుల్, స్నో రూమ్ ఉన్నాయి. 600 మంది సిబ్బంది ఈ ఇంటిని నిర్వహిస్తారు. ముఖేష్ అంబానీకి 170కి పైగా లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇవి జియో గ్యారేజ్లో ఉంటాయి. ఆయన ఫేవరెట్ కారు మెర్సిడెజ్ మేబాజ్ బెంజ్ S660 గార్డ్. దీని ధర సుమారు 10 కోట్లు. ఇతర కార్లలో రోల్స్ రాయిస్ ఫాంటమ్ 9 కోట్లు, ఫెరారీ SF90, స్ట్రాడెల్ 7.5 కోట్లు, BMW 7 సిరీస్ 1.5 కోట్లు, రోల్స్ రాయిస్ కుల్నిలాల్ 13.14 కోట్లు ఉన్నాయి. ఆయన ఒక కస్టమైజ్డ్ ఎయిర్ బస్ A319, బోయింగ్ 737 MAX 9 వంటి ప్రైవేట్ జెట్లు ఉన్నాయి. వీటిలో ఒక జెట్ను నీతాకు 44వ పుట్టినరోజు బహుమతిగా ఇచ్చారు. 2022లో అనంత్ కోసం దుబాయ్లో 640 కోట్ల విలువైన బీచ్ విల్లాను కొనుగోలు చేశారు. దీని సైజు 3,000 స్క్వేర్ ఫీట్స్. ఇందులో 10 బెడ్రూమ్లు, ఇండోర్, అవుట్డోర్ పూల్స్, స్పా, జిమ్తో సహా ఇంకా చాలా ఉన్నాయి. అంబానీ కుటుంబానికి వజ్రాలు, బంగారం అంటే మక్కువ ఎక్కువ. ఈషా అంబానీ వివాహంలో నీతా అంబానీ ఇచ్చిన 450 కోట్ల విలువైన ఇన్కంపారబుల్ డైమండ్ నెక్లెస్ లెబనీస్ జ్యువెలర్స్ మౌవాడ రూపొందించిన మాస్టర్ పీస్గా పేరుగాంచింది. అనంత్ అంబానీ 2024లో
లాల్ బాగచా రాజాకు 15 కోట్ల విలువైన కిరీటాన్ని దానం చేశారు. బంగారం, వజ్రాలతో అలంకరించిన ఆభరణాలు, కళాఖండాలు ఆంటిలియాలోని డెకర్లో భాగం. రిలయన్స్ రిటైల్ ద్వారా జ్యువెలరీ బిజినెస్ కూడా విస్తరిస్తుంది. ఇది అంబానీల లగ్జరీ పట్ల ఆకర్షణను చాటుతుంది. ముఖేష్ అంబానీకి ముంబైలోని ఆంటిలియాతో పాటు గుజరాత్లోని చోర్వాడ్లో ధీరుభాయ్ అంబానీ మెమోరియల్ హౌస్ ఉంది. ఇది 1.2 ఎకరాల విస్తీర్ణంలో గుజరాతీ ఆర్కిటెక్చర్తో నిర్మితమై ధీరుభాయ్ జన్మస్థలంగా చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగి ఉంది. దుబాయ్లోని ఫామ్ జుమేరా దీవిలో 640 కోట్ల బీచ్ విల్లా, ముంబై, లండన్, న్యూయార్క్లో లగ్జరీ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 5 లక్షల ఎకరాల బంజర భూముల్లో 500 బయోగ్యాస్ సౌకర్యాలను అభివృద్ధి చేస్తున్నారు. ఇది ఏటా 4 మిలియన్ టన్నుల కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తి చేస్తాయి. రిలయన్స్ ఇండస్ట్రీ ద్వారా కమర్షియల్ రియల్ ఎస్టేట్ కూడా పెట్టుబడులు పెట్టారు. ముఖేష్, నీతా అంబానీ రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, డిజాస్టర్ రెస్పాన్స్లో సేవలు అందిస్తారు. నీతా 2016లో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీలో చేరిన తొలి భారతీయ మహిళ. 2023లో నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ను ముంబైలో ప్రారంభించారు. ఇది కళలు, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహిస్తుంది. ముఖేష్ అంబానీ తన వ్యక్తిగత జీవన శైలిలో సరళతను కొనసాగిస్తూ 2020లో కరోనా మహమ్మారి సమయంలో తన జీతాన్ని వదులుకున్నారు. ఆయనకు ముంబై ఇండియన్స్ క్రికెట్ టీం, ముంబై ఇండియన్స్ సూపర్ లీగ్ ఫుట్బాల్ టీంలు ఉన్నాయి. ముఖేష్ అంబానీ అనేక విజయాలు సాధించారు. 2019లో పద్మ విభూషణ్, 2010లో ఫార్చ్యూన్ ఏషియన్ బిజినెస్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్, 2000లో ఎర్నెండ్ యంగ్ ఎంటర్ప్రినర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు అందుకున్నారు. అయితే రిలయన్స్ పెట్రోలియం షేర్ల మానిపులేషన్కు 2007లో 950 కోట్ల జరిమానా, మార్కెట్ మానిపులేషన్, రాజకీయ కుంభకోణాల ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. 2021లో ఆంటిలియా వద్ద బాంబు భయం, 2023లో డెత్ ఎదుర్కొన్నారు. కానీ సవాళ్ళు అయినా విజయ యాత్రను ఆపుకోలేకపోయాయి. ముఖేష్ అంబానీ ఒక వ్యాపార దిగ్గజం, భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన నాయకుడు. ఆయన ఆంటిలియా లగ్జరీ కార్లు, జెట్లు, వజ్రాలు, బంగారం, విశాల అంతస్తులు ఆయన లగ్జరీ జీవనశైలిని చాటుతాయి. అయితే ఆయన సరళత, ఫిలాంథ్రోపీ, కుటుంబ విలువలు ఆయనను సామాన్యులకు దగ్గర చేశాయి. రిలయన్స్ ఇండస్ట్రీ ద్వారా భారతదేశాన్ని గ్లోబల్ పవర్ హౌస్గా మార్చిన ముఖేష్ అంబానీ కథ యువ వ్యాపారవేత్తలకు స్ఫూర్తిదాయకం. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. For more updates, please subscribe Dutta Media.